ఒక యజమానుడికి 2 గాడిదలు ఉన్నాయి. 2 గాడిదలను సమానంగా చక్కగా పెంచుతున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే తన వ్యాపారం కాబట్టి, ఆ వ్యాపారస్తుడు కనుక ఆ 2 గాడిదలకు చక్కటి ఆహారం పెట్టి చక్కగా చూసుకుంటూ తన యొక్క వ్యాపారంలో వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఈ 2 గాడిదలను ప్రయాణం చేసుకుని తీసుకెళ్ళాలి ఒక దగ్గరికి. ఒక గాడిద మీద ఏం చేశాడంటే ఉప్పు బస్తాలు పెట్టాడు, మరొక గాడిద మీద దూది బస్తాలు పెట్టాడు. వెంటనే ఉప్పు బస్తాలు వేసుకున్నటువంటి గాడిదకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అయ్యే, చూసావా, యజమానుడికి నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టం, నువ్వే ఎక్కువ ఇష్టం కాబట్టి నీ మీద ఏం పెట్టాడు? దూది బస్తాలు పెట్టాడు. అవి చాలా తేలిగ్గా ఉంటాయి, చక్కగా ఉంటాయి. నేనంటే ఇష్టం లేదు, యజమానుడికి నేనంటే ఇష్టం లేదు, పట్టింపు లేదు గనుక నన్ను అశ్రద్ధ చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను మీద బరువైనటువంటి ఉప్పు బస్తాలు పడేసాడు. ఇదేనా యజమాని చేసే పని అని ఇద్దరికిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. గాడిదలు 2 ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సగం దూరం వెళ్ళేసరికి పెద్ద నది అడ్డొచ్చింది. నది దాటాలి యువతల నుంచి అవతలకి. గాడిదలకి ఈత వచ్చు కదా, అవి కూడా చక్కగా కొంత దూరం అలాగా నది దాటి నదిలో నుండి బయటకు వచ్చేసాయి. నదిలో ప్రవాహానికి ఉప్పు బస్తాల్లో ఉప్పు అంతా ఏమైపోతుంది? కరిగిపోతుంది. కానీ దూది బస్తాల్లోకి ఏమైపోతుంది? నీరెక్కేస్తుంది, బరువు అయిపోతుంది. వీళ్ళు ఈ 2 గాడిదలు ఆ వంతెన లేదా ఆ ఏరు దాటి పైకి ఎక్కేసరికి ఉప్పు బస్తాలు వేసుకున్న గాడిద తేలిగ్గా నడిచేస్తుంది. కానీ దూది బస్తాలు వేసుకుంది ఎలా నడుతుంది? స్తోత్రం. ఏం జరిగింది? ఇప్పుడే కదా నువ్వు తిట్టావు, ఇప్పుడే కదా నువ్వు పొగిడావు. ఇద్దరికిద్దరు ఒకలంటే ఇప్పుడు దాకేముంటుంది? నా మీద బరువు వేసేసాడు నా యజమానుడు, నన్ను పట్టించుకోలేదు, నన్ను విడిచిపెట్టాడని తిట్టింది ఇదే గాడిద. కానీ తర్వాత అంటుంది, నా యజమానుడు ఎంత మంచోడో, నా యజమానుడు ఎంత శ్రద్ధ కలిగిన వాడో, నన్ను ప్రేమించి నా మీద ఉప్పు బస్తాలు పెట్టాడు, మధ్యలో ఏరు దాటే లోపల నా ఉప్పు బస్తాలు చక్కగా తేలిగ్గా అయిపోయినాయి అని చెప్పేసి హాయిగా సంతోషించి యజమానుని పొగట్టం మొదలెడుతుంది. ఇదంటుంది, అయ్యయ్యో దేవుడు స్తోత్రం, బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాను, ఏరు దాటే లోపల ఏమైపోతుందో తెలదా బాబోయ్, నా బస్తాలు మాత్రం బోయలేని భయంకరమైన బరువు అయిపోయింది. ఎంత కఠినాత్ముడండి మా యజమానుడు. మనం కూడా అలాంటి గాడిదలమే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం కూడా అలాగే అంటాం. మనం కూడా ఏమంటాం? తేలిగ్గా ఉంటే మనల్ని ఎవడు అట్టుకోలేడు. 2 రూపాయలు జోబులు ఉంటే ఎవడు అట్టుకోలేడు మనల్ని. మనకి ఎప్పుడైనా కడుపు నిండిందంటే మనల్ని ఎవడు అట్టుకోలేడు. ఒక్కొక్కసారి మనం ఎలా పేటరేగిపోతూ ఉంటాం మనకైతే వెళ్దాం. చాలా జాగ్రత్త సుమా. ఆ క్షణమే మరుక్షణం ఆయన కావాలి మనకి. స్తోత్రం కలిగినగా. ఎప్పుడు మనల్ని మనం చూసుకునేటువంటి వాళ్ళమ్మగా, మన పరిస్థితిని చూసి కుంగిపోయే వాళ్ళంగా ఎప్పుడు ఉండకూడదు మనం. ప్రభువా, నీవు పెట్టే ప్రతి భారము, నీవు నా మంచి యజమానుడు కనుక నీవు పెట్టే ప్రతి భారము నాకు అది సులువే. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఒక మాట చదవండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 వచనం. 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దేవుని కాడి ఎత్తుకుని మనం మొయ్యాలి. ఎందుకంటే ఆ కాడిని మోపినవాడు ఎవరు? దేవుడే. ఆ కాడిని మోపినవాడెవరు? మన మీద వచ్చిన ప్రతి భారమును కూడా సులువుగా చేయగలిగిన వాడు కూడా ఆయనే. స్తోత్రం కలిగినగా. మనకున్న ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చగలిగిన వాడు కూడా ఆయనే. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలరా, ఎద్దు తన కామందు నెరుగును,
గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనను, కానీ నా ప్రజలకు ఏం లేదంట, తెలివి లేదు. నా ప్రజలు వివేచించటం లేదు, ఆలోచించటం లేదు, ఆయన ప్రేమను కనుగొట్టడం లేదు, ఆయనను అర్థం చేసుకోవటం లేదు, ఆయన ఇష్టమును ఆయన చిత్తమును నెరవేర్చడం లేదు. అలా ఎప్పటికీ మనం ఉండకూడదు గాక. స్తోత్రం కలిగినగా ఆయన చిత్తమును తెలుసుకునే వాళ్ళంగా, ఆయన ప్రేమను కనుగొనే వాళ్ళంగా, ఆయన పని చేసే వాళ్ళంగా, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుడు అప్పుడు నీకు ఏ విషయాలు కొదువు రానియడు. స్తోత్రం కలిగినగా ఆహార విషయంలో, వస్త్ర విషయంలో, ప్రతి పరిస్థితులు దేవుడు సమృద్ధిని, సంతోషమును దేవుడు కలుగు చేస్తాడు. ఎందుకంటే మన యజమానుడు మన విషయాలలో అన్నీ ఆయనకి తెలుసు. స్తోత్రం కలిగిన గాక.